మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ధ్యానాంశం ఏంటంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. జ్ఞానైన సులభమును మాట్లాడుతుంది. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లో పెడతాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ జ్ఞానైన సులోమాను మృదువైన మాట క్రోధమును చల్లార్చునని సామెతల గ్రంథంలో రాయడం జరిగింది నాయన. ఈ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి మా మాట చేతే మేమేంటో తెలుస్తుంది కనుక మా మాటను తండ్రి జాగ్రత్తగా ఉంచుకోవటానికి, జాగ్రత్తగా మేము మాట్లాడటానికి, మాట ద్వారా మేమేమిటో ఇతరులు తెలుసుకోవటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మాట చాలా విలువైనది. ఒకప్పుడు మాటకు ఎంత విలువ ఉండేది అంటే, ఒక మాట ఇచ్చాడు అంటే ప్రాణం పోయినా సరే ఆ మాట తప్పేవారు కాదు. రాజులు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానివ్వండి, పూర్వకాలంలో మాటకి ఇచ్చినంత గౌరవము ఇక దేనికి ఇచ్చేవారు కాదు. మాట తప్పితే మనిషి చచ్చిపోయినట్టుగా భావించేవారు అప్పట్లో. అందుకే ఆచి తూచి మాట్లాడేవారు. కానీ ఇప్పుడైతే మాట మీద ఎవ్వరూ కూడా నిలబట్టలేదండి. ఇప్పుడు నోటి మాట కంటే కాగితం మనకి ఇంపార్టెంట్ అయిపోయింది. స్టాంప్ పేపర్ మీద రాసుకోవటం అంటే ఆ స్టాంప్ పేపర్ మీద రాసుకుంటేనే ఒక ఎవిడెన్స్ ఉన్నట్లు, లేదంటే ఎవిడెన్స్ లేనట్టుగా ఇప్పుడు భావిస్తున్నారు. సపోజ్ ఎవరికైనా ఏదైనా ఇచ్చి తర్వాత అతను అడిగితే నువ్వు నాకు ఇచ్చిన ఆధారం ఏంటి అని రివర్స్ అవుతూ ఉన్నారు. అంటే మాటకు విలువ అవటం లేదండి. అంటే మాటకు మనిషి విలువ అవటం లేదు అంటే అతను చచ్చిన వాడితో సమానం, అతను బ్రతికిన చచ్చిన వాడితో సమానం. ఎందుకంటే మాటకు విలువ ఉన్నటువంటి వాడు దేవునికి గౌరవం ఇవ్వడం, మనుషులకి కూడా గౌరవం ఇవ్వడం అతను. అందుకే ప్రతిదానికి కూడా కాగితం కావాలి, కాగితం మీద పెట్టుకుంటారు. అసలు మాట ఎంత శక్తివంతమైందో తెలిస్తే గనక ఆ మాటకు కట్టుబడి ఉంటారు చాలామంది. యేసుప్రభువుతో మాట్లాడుతున్నాడు ఒక ఆయన, మీరు మాట మాత్రం సెలవండి చాలు, నా దాసుడు బాగుపడతాడని మాట్లాడుతున్నాడు. మాట మాత్రం అంటే యేసుప్రభు యొక్క మాట ఎంత గొప్పదో, మీరు రావసరొద్దు, ఇక్కడుండి మీరు మాట మాత్రం సెలవండి చాలు, బతికిపోతారని చెప్పి మాట్లాడుతున్నాడు. అలాగనే కలుగుగాకని దేవుడు మాట్లాడినప్పుడు సమస్తము కూడా కలిగినవి. మాట ఎంత శక్తివంతమైనదో మీరు తెలుసుకోండి. ఈవేళ మనం యథార్థవంతంగా కనుక ఉన్నట్లయితే, క్రీస్తులో మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనము కూడా ఏమన్నా సరే అది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మాటకి శక్తి ఉంది. అందుకే ప్రపంచములు దేవుని వాక్యము వల్ల నిర్మాణములై ఉన్నామని మాట్లాడుతున్నాడు. వాక్యం అంటే దేవుని నోటి నుండి వచ్చిన మాట. మరి దేవునికి మాటకు అంత శక్తి ఉంటే, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మన మాటలు కూడా అత్యంత శక్తివంతంగా ఉండాలి. మనం దేవునిలాగానే మాట్లాడాలి మనం. ఎందుకంటే మనం యథార్థవంతులు అనుకోండి, తప్పనిసరిగా మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనం ఇతరుల యోగక్షేమాలను కోరుకుంటూ ఉంటాం. మన మాట ద్వారా 10 మందికి మేలు చేయాలని చెప్పి అనుకుంటాం. మన ఉద్దేశాలు మంచివైనప్పుడు, మన తలంపులు మంచివైనప్పుడు మన మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఆ జరిపించేవాడు దేవుడు.
మనం యథార్థవంతులం కానప్పుడు, మనలో కల్మషం ఉన్నప్పుడు, కపటం ఉన్నప్పుడు మనం ఏం చేసినా కూడా అది మనకు జరగదండి. కనుక మాట చాలా విలువైనది. మాటల్ని పొదుపుగా మనం మాట్లాడుతూ ఉండాలి. ఎక్కువగా మనం మాట్లాడితే అనేకమైన పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. అందుకే మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ముందుగా అతను ఏం మాట్లాడుతున్నాడో పూర్తిగా విన్న తర్వాత మనం మాట్లాడాలి. మధ్యలో మాట్లాడకూడదండి ఎప్పుడు కూడా. అతను పూర్తిగా మాట్లాడిన తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి. మళ్ళీ మనం పూర్తిగా మాట్లాడిన తర్వాత విన్న తర్వాత అవతల వాడు మాట్లాడాలి. ఇది పద్ధతి. మానవునికి మధ్య సంబంధాలు పెరగాలి అంటే నేను మాట్లాడుతున్నాడు, అవతలోడు మాట్లాడుతూ నేను మాట్లాడేస్తే ఎవడికి అర్థం కాదండి. అది పెద్ద గొడవ కింద ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే నేనే గొప్ప తూపు, నేనే మాట్లాడాలి, అవతలోడు నా ముందు ఎందుకు పనికిరాడని చెప్పేసి ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వకుండా ఉంటాడండి. తప్పండి, చాలా తప్పండి. అందుకే మాట్లాడటానికి నిదానించాలి, వినుటకు వేగిరపడాలని చెప్పి దైవలేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కనుక యేసు ప్రభువారు ప్రతి మాట కూడా మనందరికీ మేలు చేసింది. అదేవిధంగా క్రీస్తులో రక్షించబడిన మన మాట కూడా అనేక మందికి మేలు చేయాలి. మన మాటను బట్టే మనం అంటే ఏంటో తెలుస్తుందండి లోకానికి. ఇవాళ చాలామంది చూడండి, ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట. చాలామంది మాట మీద నిలబడరండి. మాట మీద నిలబడలేనటువంటి మనుషులు మనం ఎప్పుడు కూడా నమ్మకూడదండి. ఎందుకంటే వాడు మాట మీద నిలబడ్డ కనుక ఇవాళ ఒకలా ఉంటాడు, రేపు ఒకలా, ఎల్లుండి ఒకలా ఉంటాడు వాడు. కనుక మాట ఇచ్చి ఆ మాట తప్పని వాడు ఎవడైతే ఉంటాడో వాడి మాట మనం నమ్మచ్చు మనం. ఎందుకంటే ప్రాణం పోయినా సరే మాట తప్పడండి, అటువంటి వాడిగా ఉండాలి. కనుక మాట విలువైనది. ఎందుకంటే మన మాటను బట్టి దేవుడు మన తీర్పులను తీసుకొస్తానని చెప్తున్నాడు. మొట్టమొదటి తీర్పులోకి వచ్చేది ఏంటంటే మనం మాట్లాడుతున్న మాట. ఎందుకంటే మాటల ద్వారానే యుద్ధాలు జరుగుతుంటాయి, మాట ద్వారానే గొడవలు జరుగుతూ ఉంటాయి. కనుక మాట మంచిదైతే మనకంతా మంచి జరుగుతూ ఉంటుంది. దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. కనుక మాట చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, జెన్యూన్గా ఉండాలండి మనం మాట్లాడే మాట. అంటే యేసుక్రీస్తుని ధరించుకున్న మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మాట్లాడాడో ఆయన మాటలో ఎంత శక్తి ఉందో అటువంటి శక్తి మన మాటలోకి బయటకు రావాలండి. మనం అనేక మందికి మేలు చేయాలి. కనుక మనం మాట్లాడే మాటలో ప్రేమ ఉండాలి. చాలామంది మాటల్లో కోపం ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, ఇంకా చూసినట్లయితే వెటకారం ఉంటుంది, ఇంకా వ్యంగ్యంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మనం చూస్తున్నాం. కొంతమంది వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది కపటంగా మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది చూసినట్లయితే వారి మాటలు ఎప్పుడు కూడా కోపంగా ఉంటుందని వాడు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారండి. మరికొంతమంది అయితే ఎదుటివాడిని అసలు మాట్లాడినవారండి. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మాట్లాడారో క్రీస్తుని ధరించుకున్న మనం కూడా అలాగనే మాట్లాడాలి. అందుకే దైవలేఖనం మనకి ఏం చేస్తుందంటే సామెతల గ్రంథం 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును ఉందండి. కనుక మన మాటలు ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి. చిన్నపిల్లలు చూడండి, కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. వాళ్ళ మాటలో ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మాటల్లో పాపం ఉండదండి, వాళ్ళ మాటల్లో వ్యంగ్యం ఉండదు, వాళ్ళ మాటల్లో ద్వేషం ఉండదు, వాళ్ళ మాటల్లో కోపం ఉండదండి. చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా మాట్లాడుతుంటారండి వాళ్ళు. వారి పాపం లేనివారండి వాళ్ళు. కనుక మన మాటలో కూడా ఆ స్వీట్నెస్ ఉండాలన్నమాట. మనం మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపించాలండి ఎదుటి వ్యక్తి. అలా మనం మాట్లాడాలి. అందుకే మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట అంటే చాలా పొలైట్గా, గౌరవంగా మన మాటలు ఏముండాలంటే ప్రేమ ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటలో ప్రేమ కనిపిస్తూ ఉండాలి. ఆ మాట మృదువుగా ఉండాలి. ఎదుటివాడిని బాధ పెట్టేది ఉండకూడదండి. ఎదుటివాడిని బాధ పెట్టేదంటే మనం తిడితే వాడు బాధపడుతూ ఉంటాడు. కనుక ఒక్కొక్కసారి ఏంటంటే ఎదుటివాడు తప్పు చేసినప్పుడు మనం కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ విధంగా కఠినంగా కనుక అప్పుడు మనం మాట్లాడకపోతే అతను తప్పులోంచి బయటకు రాలేడండి. అంటే
ఒక మనిషిని తప్పు సరిచేయటానికి ఎప్పుడైనా కఠినంగా మాట్లాడాలి తప్ప ప్రతిసారి కూడా మనం అలా మాట్లాడకూడదండి. ఇది మనం తెలుసుకోవాలి. మన పిల్లలు మనం ప్రేమిస్తూ ఉంటాం, నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటాం మనం. కానీ వాడు తప్పు చేస్తే కోపడుతుంటాం, మన మాట తీరు మారుతూ ఉంటుంది. కనుక మృదువైన మాట క్రోధమును చల్లార్చునని మాట్లాడుతున్నాం. మనం మాట కఠినంగా ఉంటే ఎలా ఉంటుందో నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం కనుక మనం ఒకసారి ధ్యానించినట్లయితే, ఇక్కడ సొలొమోను చనిపోయాడు. రాజైన సొలొమోను చనిపోయాడు. అప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి కూడా ఒకే రాజు. సౌలు మొదటి రాజు, తర్వాత దావీదు రాజు, తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. ఈ ముగ్గురు పరిపాలన చేసిన తర్వాత, ముగ్గురు 45 సంవత్సరాలు పరిపాలన చేశారు. తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను యొక్క కుమారుడు రెహబాము రాజు అయ్యాడండి. అప్పుడు ప్రజలందరూ కూడా రెహబాము దగ్గరికి వచ్చారు. వచ్చి రాజైన రెహబాముకు ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు ఏం చెప్పారంటే, రాజా, మీ తండ్రి గారు మా మీద విపరీతమైన పన్నుభారం వేశారైనా, ఎందుకంటే ఎక్కువగా రాజనగర్లు కట్టించాడు, ఎక్కువగా పట్టణాలు కట్టించాడు, ఆ ప్రతి పన్ను కూడా మా మీదే వేశాడు. గనుక నీవు రాజయ్యావు గనక నీవు మా మీద ఉన్న భారాన్ని కనుక తగ్గించినట్లయితే మేము మీకు ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగి జీవిస్తాం, మీకు సేవకులుగా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు మర్యాదగా వాళ్ళు మాట్లాడారండి. వాళ్ళు చాలా మర్యాదగా మాట్లాడారండి వాళ్ళు రాజుతోటి. అప్పుడు రెహబాము ఏమన్నాడంటే, సర్లే నేను ఆలోచిస్తాను, మీరు వెళ్ళి మళ్ళీ ఒక వారం రోజులకు పోయిన తర్వాత రమ్మని చెప్పాడు. రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. సొలొమోను ఎందుకు ఎక్కువగా విపరీతమైన పన్నులు వేశాడు అంటే, ఆయనకి చాలా ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క అంతఃపురాన్ని కట్టిస్తూ ఉండేవాడు. కనుక ఈ విధంగా రాజనగర్లు కట్టుకుంటూ పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ డబ్బు అంతటినీ కూడా ప్రజల మీద నుంచి ఎక్కువగా వేసేవాడండి ఆయన. ఏది ఏమైనప్పటికీ ప్రజల మీద అత్యధికంగా పన్ను భారం ఎక్కువ వేసినటువంటి వాడు సొలొమోను. ఇప్పుడు తన కుమారుడు రాజు అయ్యాడు గనక అతను ఏమన్నా మంచి చేస్తారని చెప్పి ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా వచ్చినప్పుడు, సరే నేను ఆలోచించి చెప్తానని చెప్పి అన్నాడు. ఈ లోపుగా తన తండ్రి దగ్గర ఎవరైతే పెద్ద వారు ఉన్నారో, మంత్రులు, సలహాదారులు, ముఖ్యులు, వారిని సలహా అడిగినప్పుడు వాళ్ళు, నిజమే నాయన, నీ తండ్రి గారు చాలా ఎక్కువ పన్ను భారం ప్రజల మీద వేశాడు, గనక నువ్వు తగ్గించినట్లయితే వాళ్ళు ఎప్పుడూ నీకు విధేయత కలిగి సేవకులుగా నీకు ఉంటారని చెప్పన్నాడు. వెళ్ళిపోయాడు. తర్వాత తన తోటి స్నేహితులు పిలిచాడు. తన తోటి స్నేహితులకు ఆ విధంగానే అడిగాడు. ఇలా వచ్చారు వాళ్ళు ఇశ్రాయేలు పెద్దలు, వాళ్ళు పన్ను భారం తగ్గించమంటున్నారు అని చెప్పినప్పుడు ఆ యవ్వనస్తులు ఇచ్చిన సలహా ఏంటంటే, మీ తండ్రి 10 రూపాయలు పన్ను వేస్తే నువ్వు 20 రూపాయల పన్ను వేయాలి. నీ తండ్రి తప్పు చేస్తే 2 కోట్ల దెబ్బలు కొడితే నువ్వు 4 కోట్ల దెబ్బలు కొట్టాలి. అప్పుడే వాళ్ళు మన కాళ్ళ కింద చెప్పులాగా బానిసలుగా ఉంటారు. కనుక వాళ్ళు అడిగింది మనం చేయకూడదు అని చెప్పి తప్పుడు సలహా ఇచ్చారు. గమనించండి, ఇక్కడ చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్తుంది. 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం, మొదటి రాజుల గ్రంథము. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చిన ఉందండి. గమనించండి, ఇక్కడ మన ఎదుటివాడితో ఎప్పుడూ కూడా మృదువుగా మాట్లాడాలి, కానీ కఠినంగా మనం మాట్లాడకూడదండి. ముఖ్యంగా ప్రజల పరిపాలన చేస్తున్నటువంటి వారు కఠినంగా మాట్లాడకూడదండి. ఇక్కడ చూడండి, నా తండ్రి మీ కాడిని బరువు చేసిన గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేదును. నా తండ్రి చుబుకలతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొడాలతో మిమ్మల్ని శిక్షించును అని చెప్పాడండి. కనుక రాజు అంగీకరించలేదు, పెద్దల మాట వినలేదండి.
వాళ్ళు వెళ్ళిపోయారండి. గమనించండి, కఠినంగా మాట్లాడాడు పెద్దలతో, ఇశ్రాయేలు పెద్దలతో కఠినంగా మాట్లాడాడండి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి, ఎలాగైతే మనకు సుఖం లేదు, ఇంకా ఇతను మనకు రాజుగా పనిచేయడని చెప్పేసి, ఇంతకుముందు ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఒకే రాజుగా ఉన్నాడు. అయితే 10 గోత్రాలు వేరైపోయారు. వాళ్ళు యెరోబామును రాజుగా పెట్టుకున్నారండి. వాడు ఇంతవరకు 12 గోత్రాలకి రాజుగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు కేవలం రెహబాము తప్పుగా కఠినంగా మాట్లాడటం వల్ల ఆ రాజ్యం 2గా చీలిపోయింది. 2గా చీలిపోవటమే కాకుండా ఇతను కేవలం 2 గోత్రాలకు మాత్రమే. ఆ 2 గోత్రాలకైనా ఎందుకు రాజు అయ్యాడంటే, దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని అతను అలాగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఇక్కడ కఠినముగా మాట్లాడటం వలన 12 గోత్రాలలో 10 గోత్రాలు వేరైపోయినాయి. కేవలం 2 గోత్రాలకే రెహబాము రాజుగా మిగిలాడు. అది అతను మృదువుగా ఆలోచన చేసినట్లయితే, పెద్దలు చెప్పిన మాట విని ఉన్నట్లయితే, ఆ పెద్దలతో మృదువుగా మాట్లాడినట్లయితే కరెక్టే. నిజంగా నా తండ్రి అలా చేస్తుంటే, నేను నిజంగా కనుక అది గనక నిజమైతే నేను మీ మీద, ఎందుకంటే రాజుకి ప్రజల మీద భారం ఉంటుంది కనుక, ప్రజలందరినీ సక్రమంగా పరిపాలన చేయాలి కనుక, దావీదు ఆ విధంగానే చేశాడు కనుక, దావీదు ముసలితనం వరకు కూడా రాజుగా ఉన్నాడు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు దావీదు. దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. ప్రజలందరికీ కూడా చక్కగా న్యాయం చేసినటువంటి వాడు దావీదు అండి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయింది. దానికి కారణం రెహబాము కఠినంగా మాట్లాడటం వల్ల. రాజ్యాలు విడిపోయినాయి ఇక్కడ అండి, తన ఒక్క మాట వల్ల. అలాగనే కుటుంబంలో కూడా భార్య భర్తతో మాట్లాడినప్పుడు కానీ, భర్త భార్యతో మాట్లాడినప్పుడు కానీ, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒక కుటుంబం ముందు మన కుటుంబంలో మృదువైన మాటలు ఉన్నట్లయితే, దేనైనా ప్రేమ ద్వారా సాల్వ్ చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య అయినా సరే అక్కడతోటి పోతుందండి. లేదంటే అది చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటంటే మాటలే. వీళ్ళ భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఏంటి, మాటతో మొదలవుతుందండి అది. అలాగే రాజ్యాలు విడిపోవడానికి కారణం మాటలు. ఎవరైనా సరే విడిపోవడానికి కారణం ఏంటంటే మన మాటే. కనుక మన మాట మృదువుగా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, దావీదు గురించి మనం చూద్దాం. ఇక్కడ నాబాలు గురించి మనం చూద్దాం. దావీదు ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని చేకూర్చినటువంటి వాడు. ఫిలిస్తీయులతో ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, గోలియాతు ఛాలెంజ్ చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజు సౌలు ఆ గోలియాతుని ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మనం ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోవటం ఎందుకు? మీ ఇశ్రాయేల్లో కనుక నిజమైన మగవాడు ఉన్నట్లయితే, నిజమైన యుద్ధసుడు కనుక ఉన్నట్లయితే, కేవలం ఒకే ఒక్కడు నా మీదకి రమ్మని, నన్ను ఓడించమని చెప్పు. మా ఫిలిస్తీయులందరం కూడా మీకు లొంగిపోతాం. ఎందుకు ఒకరినొకరు చంపుకొని మీరు ఇలా చచ్చిపోతూ ఉన్నారని చెప్పి ఇశ్రాయేలు మీద ఛాలెంజ్ చేస్తున్నప్పుడు, అప్పుడు పరిపాలిస్తున్న రాజు కానీ, సైన్యాధిపతి కానీ, ఏ ఒక్కరూ కూడా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయలేకపోయారండి. ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేకపోయారండి. అప్పుడు అన్నలకు ఆహారం తీసుకొచ్చినటువంటి దావీదు ఆ ఛాలెంజ్ విని అతను అంటున్నాడండి, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించక సున్నత లేని ఫిలిస్తీయుడు ఎవడని చెప్పేసి ఆ గోలియాతుని ఒకే ఒక ఒడిసెల రాయితో నసుటి మీద కొట్టి, అతను కళ్ళు ఎప్పుడైతే ఆ ఒడిసెలతో కొట్టినటువంటి రాయి నసుడికి తగిలిందో, అతని కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోతే అతని దగ్గర ఉన్న ఖడ్గంతో అతని తలను తెగనరికినాడు దావీదు. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని తీసుకొచ్చినటువంటి వాడండి. అటువంటి దావీదును సౌలు చంపాలని చెప్పి అనుకున్నాడు. గోలియాతుని గనక జయించినట్లయితే అర్ధరాజ్యం ఇస్తాను, నా కుమార్తె పెళ్లి చేస్తానని చెప్పినటువంటి వాడు దావీదు గెలిచి వస్తున్నప్పుడు దావీదుకి 10,000 స్తోత్రాలు, సౌలుకు 1000 స్తోత్రాలు చెప్పి స్త్రీలు ప్రతిగానాలు చేస్తున్నప్పుడు సౌలుకి బాధ అనిపించింది. దావీదుకి 10,000 స్తోత్రాలేంటి, నాకు 1000 స్తోత్రాలేంటి, నేను రాజుగా ఉన్న నన్ను కించపరచడం ఏంటి,
దావీదుని హెచ్చించడం ఏంటి? ఇలాగే గనక చేస్తే దావీదు ఏదో రోజు నేను మట్టి కలిపేస్తానని చెప్పేసి అతను దావీదుని చంపటం తరవటం మొదలుపెట్టాడండి. గమనించండి. కనుక ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తరం పడుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి కూడా ఒక 600 మంది దావీదుకు ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, దావీదుకి ఇష్టమైనటువంటి వాళ్ళందరూ కూడా 600 మంది ఉన్నప్పుడు అక్కడ అడవిలో అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు అని ఒక ధనవంతుడి గొర్రెలకు వీళ్ళు కాపలాగా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఉండి ఆ దొంగల చేతిలోంచి ఆ మందలను కాపాడాడు. నాబాలు బొచ్చు కత్తిరించేటప్పుడు కాలంలో గొప్ప విందు చేసుకుంటూ ఉంటారు ఇశ్రాయేలు అందరూ కూడా. అప్పుడు దావీదు కొంచెం ఆహారం ఇవ్వమని చెప్పి కబురు పంపించినప్పుడు నాబాలు కటువుగా మాట్లాడాడు, పౌరుషంగా మాట్లాడి చాలా మృదువుగా మాట్లాడలేదండి. ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం 25:10 మొదటి సమూయేలు. నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను, నా గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, చూడండి కఠినంగా మాట్లాడాడండి. అతను తన మందలను కావలు కాశారు, దొంగల చేతిలోంచి కాపాడారు, ప్రత్యుపకారంగా పైగా ఫిలిష్తీయులకు జయించాడు, యుద్ధం లేకుండా చేశాడు. అయితే దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు? తన యజమాని దగ్గర నుంచి పారిపోయిన ప్రతి ఒక్కడు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను పెడతానని చెప్పి కఠినంగా మాట్లాడాడండి అతను. అయితే అప్పుడు వెంటనే తన దాసుడు దావీదుతో చెప్పినప్పుడు దావీదు 400 మందిని తీసుకుని కత్తులు చేత పట్టుకుని నాబాలుని చంపడానికి బయలుదేరాడండి. ఎందుకంటే దావీదు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని చిత్తానుసారమైన మనుషుడండి. అతనితో పౌరుషంగా మాట్లాడాడు. అతను ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేస్తే ఆ మేలును కూడా గ్రహించకుండా యజమాని ఎదురు నుంచి పారిపోయినాడు. యజమాని చంపల గోలియాతుని చంపినటువంటి వాడు సౌలుని చంపలకు కాదండి, దేవుని చేత అభిషేకించబడినవాడు గనక అతను చంపి పాపం మూట కట్టుకోకూడదని అతను ఏమీ చేయలేదండి దావీదు. అటువంటి నీతిమంతుణ్ణి అతని ఆహారం ఇవ్వకపోగా బొచ్చు కత్తిరించే కాలంలో ఎవరికైనా సరే ఇస్తారండి, కానీ వీడు ఇవ్వలేదండి. చంపడానికి వస్తుంటే ఈ విషయాన్ని తెలుసుకున్న తన భార్య అబిగైలు దావీదుకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, నీ దాసురాలను క్షమించాలి, ఎందుకంటే నా భర్త మొండివాడు గనక నేనే ఆ మాట అని చెప్పి నన్ను క్షమించమని చెప్పి దావీదుకు కావాల్సిన ఆహార పదార్థాలను ఇచ్చి తన భర్త తరపున తన క్షమాపణ కోరుకుందండి. గమనించండి, ఒకడు కఠినంగా మాట్లాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, అయితే తన భార్య మృదువుగా మాట్లాడి తన భర్త ప్రాణాన్ని కాపాడింది. కనుక మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. ఈ అబిగైలు మృదువుగా మాట్లాడటం వల్ల దావీదు చంపకుండా వెనక్కి వెళ్ళిపోయాడండి. కనుక మృదువైన మాట ఏం చేస్తుందంటే చంపడానికి వచ్చినా కూడా అది చంపకుండా కాపాడుతుంది. కనుక మనం అందరితోటి మృదువుగా మాట్లాడాలి. యేసుప్రభు ఎలాగైతే మాట్లాడాడో మనము కూడా అలాగే మాట్లాడాలి. మన మాట శక్తివంతమైనదిగా ఉండాలి. మన మాటను బట్టి మనం తీర్పులోకి వస్తాం. కనుక ఏది బట్టి మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడతాం, మన జీవితాలు బాగు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. మృదువైన మాట క్రోధమును చల్లార్చుతుంది ప్రభు. ఆ అబిగైలు మాట క్రోధమును చల్లార్చింది, తన భర్తను చంపకుండా తండ్రి కాపాడుకోగలిగింది ప్రభు. అయినా కానీ తన చేసిన తప్పు నిమిత్తం నీతిమంతుణ్ణి ఆ దూషించిన ఫలితంగా అతనే తండ్రి చనిపోవటం జరిగింది ప్రభా. ఆకస్మికంగా చనిపోవటం జరిగింది తండ్రి. అదేవిధంగా రెహబాం కూడా కఠినంగా మాట్లాడి ఇశ్రాయేల్ రాజ్యాన్ని 2గా చీలిపోయినాయి ప్రభా. గనక తండ్రి కుటుంబాల్లో మృదువుగా మాట్లాడుకోవాలి, అందరితోటి మృదువుగా మాట్లాడుకోవాలి. క్రైస్తవులు అంటే ప్రేమ కలిగి మృదువుగా మాట్లాడాలి తండ్రి. అలాగనే తండ్రి మరి కఠినంగా మాట్లాడకూడదు తండ్రి. అంతేకాకుండా పౌరుషంగా మాట్లాడకూడదు తండ్రి, దూషించకూడదు అనేది కరెక్ట్ కాదు. కనుక ఈ వాక్యాలు మేము ప్రతి మాట మృదువుగా నీకు ఇష్టమైనదిగా ఉండేలా చేయమని, మా సంభాషణ ఉప్పిసినట్లు ఉండేలా చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887.
ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.